కొత్తపల్లి కొబ్బరి అండి ఇది మామిడికాయ. కలపల్లి వాళ్ళకి స్పెషల్ అండి ఇది. చూడండి ముక్క టేస్ట్ చేయండి. నేను క్వాలిటీ ఉప్పు చూస్తాను కానీ పచ్చడి బయటకి వెళ్దాను. టేస్ట్ చేయాలి. జీడిపప్పు ఎంత ఫేమస్ అలాగే మోరి పచ్చల రాజు గారి పచ్చలు కూడా అంతే ఫేమస్ మాట. మేము స్టార్టింగ్ మా మిస్సెస్ నేను 10 మామిడికాయలు తెచ్చండి పచ్చడి పెట్టాము. అప్పుడు మా దగ్గర కనీసం రోలు కూడా ఉండేది కదండి, రుబ్బు రోలు పోటేసి నేను పోటేస్తే ఆవిడ జల్లించడం, ఆవిడ జల్లింతే నేను పోటేయడం. ఆ స్థాయి నుంచి ఇలా 40 మంది వర్కర్లకు మన దగ్గర చేసేలాగా అంతా న్యాచురల్ అండి. క్వాలిటీ విషయంలో రాజీ పండండి. మా మిస్సెస్ వీళ్ళందరూ డాక్టర్లో చేస్తారండి. నాటుకోడి సొంతంగా మసాలాని మేము సొంతంగా ఆడించుకున్నాను. ఆవకాయ అండి, టమాటా అండి, అల్లం, గోంగూర, పచ్చిమిర్చి, ఉసిరికాయ, కరివేపాకు, మాగాయి, నిమ్మకాయ అండి. 20 రూపాయలకి చికెన్ ఆవకాయిస్తారండి. అసలు మీరు ఎక్కడ వినే ఉండరు. 10 రూపాయల కాడ నుంచి ఉంటాయండి రకాలన్నీ కూడా. 10 రూపాయలకి ప్యాకెట్లు కూడా అయ్యండి. కారపొడి 1/2 కేజీ ప్యాకెట్లు అండి. మల్కీపురం సెంటర్ ఐడియా ఉంటది కదండి. మల్కీపురం సెంటర్ నుంచి మోరుకెళ్లే రూట్ లో ఇక్కడ వినాయక టెంపుల్ ఉంటదండి. ఈ వినాయక టెంపుల్ దగ్గర నుంచి ఇలా చిన్న రోడ్ ఉంటది. జస్ట్ కొంచెం ముందుకెళ్తే మోరు రాజుగారి పచ్చళ్ళ షాప్ ఉంటది. అక్కడికి వెళ్ళి మనం పచ్చళ్ళు తీసుకోవచ్చు. మోరు పచ్చల రాజు గారు అంటే ఈయనేమాట. కొబ్బరి కొబ్బరి అండి, ఆవకాయ అండి, ఓకే, కాకరకాయ ఆవకాయ అండి, సముద్రం రెయ్యండి, కొంచెం ఆవకాయ అండి, ప్లస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్ మాట. టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. సకినేటి పల్లి అంటేనే మినీ కువైట్ అంటూ ఉంటారు. అందుకే ఎక్కువ మంది గల్ఫ్కి వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడి నుంచి మన ఆంధ్ర పచ్చళ్ళు కానీ లేకపోతే కోనసీమ పచ్చళ్ళు కానీ గోదావరి పచ్చళ్ళు కానీ తినాలంటే ఇక్కడి నుంచి ప్యాకింగ్ చేయించుకుని తీసుకెళ్తూ ఉంటారు అనమాట.